కీలక వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. గొప్ప మనసు చాటుకున్నాడు సీఎం రేవంత్ సారు. అసెంబ్లీలో కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిండు. మేడారంకు ప్రత్యేక రైలు ఏర్పాట్లు. కేంద్రం కేటాయించింది 3 కోట్ల రూపాయలు. స్థిరమైనయంట ఎల్లిగడ్డ ధరలు. అందుకే పొలంలో పెట్టిండట సీసీ కెమెరాలు. ఇక తెలంగాణకు మలి ముఖ్యమంత్రిగా వచ్చినాక రేవంత్ సారు అన్ని విషయాలల్లో ఆయన మార్కు చూపెట్టుకుంటా అందరి మనసులు గెలుచుకుంటుండు. అప్పుడు కేసీఆర్ సారు ఆరోగ్యం మంచిగా లేకపోతే దవాఖాన పోతే తెల్లారే అక్కడికి పోయి సూచొచ్చిన సారు ఈసారి కేసీఆర్ సార్ హ్యాపీ బర్త్డేకు చూడుర్రి ఏం చేసిండో. అధికారంలోకి వచ్చి 70 దినాలు అయిపోయి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న రేవంత్ సారు ఒక్క దినం కూడా ఇప్పటిదాకా సెలవు తీసుకోలేదుల్లా. ప్రతి నిమిషం ప్రజల బాధలు అరుచుకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా మన ఇంట్లో మనిషి లెక్కనే ఉంటున్నాడు సారు. సింప్లిసిటీకి మారు పేరు సీఎం రేవంత్ సారు అని సోషల్ మీడియాలో చాలా మంది యువకులు చెప్పిన మాట గిదే. చేతులకు సీఎం హోదా వచ్చిందంటే అసలు ప్రజలను పట్టించుకోరు కొందరు నాయకులు. అదే రేవంత్ సారు సీఎం అయినాక ఇంకా జనాలకు దగ్గరయ్యిండు పోర్రి. సీఎం అయినాక ఇచ్చిన మాట ప్రకారం ప్రగతి భవన్ కంచెలు బుల్డోజర్ పెట్టి బదలగొట్టినప్పుడు జనాలకు ఆయన ధైర్యం నచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు తొంటి ఇరిగి దావకాన్లో ఉంటే ఆయనను పలకరియనికి పోయినప్పుడు జనాలకు ఆయన మంచితనం నచ్చింది. గదే దావకాన్లకు వెళ్లి బయటికి వస్తుంటే ఒక చెల్లె రేవంత్ అన్న మమ్మల్ని ఆదుకో అన్నా అంటే మీకు నేను ఉన్నా అని ఆ చెల్లెకు ధైర్యం చెప్పినప్పుడు ఆయన మంచి మనసు నచ్చింది. సాధారణ జనాల మధ్యలోనే నా కాన్వాయ్ పోవాలి అన్నప్పుడు ఆయన నిజాయితీ నచ్చింది. అంబులెన్స్ కు దారి ఇచ్చినప్పుడు జనాలకు ఆయన హృదయం నచ్చింది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకటా రెండా మస్తు ముచ్చట్లల్లా జనాలు రేవంత్ సార్ ను మెచ్చుకుంటున్నారు. ఇక ఇవాళ కేసీఆర్ సార్ పుట్టినరోజు కదా, అసలు అధికార పోళ్లకు ప్రతిపక్షాలకు రికాంగ్ కూడా పడదు. పచ్చగడ్డేస్తే బగ్గుమనేటట్టు ఉంటది. అసువంటిది రేవంత్ సార్ చూడుర్రి అసెంబ్లీలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండు. రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. చూసిర్రా ఎంత మంచి మనసున్నోడో కదా రేవంత్ సారు. ఇక సారు మాట్లాడుకుంటా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా 10 ఏళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిండు. కేంద్ర రాష్ట్ర రాజకీయాలల్లా 40 సంవత్సరాలకు పైగా పనిచేసి తనదైన పాత్ర పోషించిండు. ఆయన 70వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యం ఇయ్యాలని, ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభను సజావుగా నడిపేలా, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించేలా ఆయనకు పూర్తి స్థాయిలో దేవుడు శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నా అని అన్నాడు. ఇక దీంతో అసెంబ్లీలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లందరూ మస్తు ఖుషి అయ్యిరు పోర్రి. ఇక ఇది ఇట్లుంటే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హీట్ గా నడుస్తున్నాయి కదా. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు, మాజీ మంత్రి హరీష్ రావు సార్ల మధ్య మంచి సంభాషణ జరిగిందిలా. చూడు ఒక పారి నా సూప్ అంతా హరీష్ రావు గారి మీదనే ఉన్నది.
స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు ఆయన చైర్ దిక్కు వచ్చుకుంటా సభలో ఉన్న సభ్యులకు అభివాదం చేస్తుంటే కొంతమంది మా దిక్కు కూడా చూడుర్రి అని అన్నారు. ఇక స్పీకర్ సార్ మాట్లాడుకుంటా నా సూపంతా హరీష్ రావు గారి మీదనే ఉన్నది అని అన్నాడు. దీంతోని ఎమ్మడే హరీష్ సారు బదులిచ్చుకుంటా సూపులతోని గుచ్చి గుచ్చి సంపకుర్రి సారు అని అన్నాడు. ఇక ఒక్కసారిగా అసెంబ్లీలో నవ్వులు పూసినాయి పోర్రి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు సార్లు కూడా నవ్వుకున్నారు. ఇక తెలంగాణ ఆడోళ్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ బంపర్ ఆఫర్ ఇచ్చి బస్ల ఫ్రీ టికెట్లు ఇస్తుంది కదా. ఇక దాన్ని అమ్మలక్కలు పొట్టు పొట్టు వాడుకుంటా ఆర్టీసీకి న్యాయం చేస్తుర్రో దిక్కు. ఇంకొక దిక్కు సుతా గసంటి బంపర్ ఆఫర్ పెట్టిర్రు ఆడోళ్లకు మొగోళ్లకు అందరికి. అయితే వీళ్ళు ఫ్రీగా పట్టుకోవరులా వీళ్ళే ట్రైన్ టికెట్ కొనిచ్చి మరీ చేతిలో పెడతారు. కాకపోతే ఈ ఆఫర్ కొద్ది రోజులు ఉంటుందట. చూడరి ముచ్చటేందో. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న ఒక్కగానొక్క రైల్వే స్టేషన్ నెక్కొండ రైల్వే స్టేషన్ వల్ల. అయితే గీడ పొద్దుగల్లా సాయంత్రం వచ్చే ప్యాసింజర్ రైలు తప్ప మిగిలిన అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేసిర్రు రైల్వే అధికారులు. ఇక నర్సంపేట నియోజకవర్గంలో 6 మండలాలకు ఇంకా గూడూరు, పర్వతగిరి మండలాలకు ఏకైక రైల్వే స్టేషన్ అవుడుతోని తిరుపతి, హైదరాబాదు, ఢిల్లీ, షిరిడి, చెన్నై ఎడన్నా దూరం పోవాలని అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ల కోసం గాడి జనాలు ఎక్కడికి పోవాలనన్నా ఇటు 50కి వరంగల్ లేకపోతే అటు 50కి మహబూబాబాద్ కు పోవాలి. అయితే అక్కడ నాయకులు రైలు శాఖ మంత్రి దగ్గరికి పోయి ఒక సికింద్రాబాద్ కెళ్లి గుంటూరుకు పోయే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కు తాత్కాలిక హాల్టింగ్ తెచ్చుకున్నారు. 30వ తారీఖు జనవరి 2024 నాడు మాకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ను ఆపడం జరిగింది. ఆ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఆపినప్పటి నుంచి కూడా ఈ మండలాలకు కావచ్చు, ఈ గ్రామాలకు కూడా జనానికి, ప్యాసింజర్లకు అందరికి కూడా అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా మన ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే విధంగా మేము పాటుపడతా ఉన్నాం. గిట్ల తెచ్చుకున్న ట్రైన్ కు 3 నెలల పాటు ఆదాయం వస్తేనే పూర్తి స్థాయిలో హాల్టింగ్ కల్పిస్తాము, లేకపోతే ఉన్న హాల్టింగ్ రద్దు చేస్తామని రైల్వే అధికారులు షరతు పెట్టుడుతోని ఎట్లనన్నా సరే ఈ అవకాశం వదులుకోవద్దు అని గాడున్న వ్యాపారులు, ప్రజలు ఒక్కటిగా కలిసి నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్ ఫోరం తోని ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని అందులందరికీ ఎరక చెప్పుకుంటా పని కట్టుకొని మరి ఎక్కినా ఎక్కకపోయినా గానీ రోజుకో 60 టికెట్లు కొని వచ్చిపోయేటోళ్ళకి ఇచ్చుకుంటా ఇప్పటికెళ్ళి పొద్దుగాల సాయంత్రం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ ఉన్నది అని ప్రచారం చేస్తున్నారట. ఇట్లా వాళ్ళ ఊర్లే రైలు ఆగుడు కోసం టికెట్లు కొనే ఉపాయం మాత్రం మెచ్చుకోవాలి పోర్రి. ఇగో నెక్కొండ చుట్టుపక్కల ఉన్న జనాలు మీకోసమేను లాగి ఆఫరు తొందరలో పోయి వాడుకోర్రి. ఇగో ఈ అన్ని ఇప్పుడే ఫ్రెష్ గా దిగినట్టున్నాడు. చెప్పన్నా ఎట్లున్నది కొత్తగా వచ్చిన హాల్టింగ్? మనకు ఇంటర్సిటీ ఎక్కాలంటే వరంగల్, ముంబై వెళ్ళే పరిస్థితి ఉండేది, కానీ ఇక్కడ ఆగడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మామూలుగా అయితే ఆఫీసులల్లా, దుకాణాలల్లా లేకపోతే ఇంటికాడ సీసీ కెమెరాలు పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు రైతులు పంట పొలాలలో సుత పెట్టుకుంటారటనుల్లా గా సీసీ కెమెరాలు. అగో పంట పొలం కాడెందుకు ఏమైనా బంగారం గిట్లా వండిస్తుర్రా అని అంటారా ఎట్లా? నేను చెప్పుడు కాదు, మీరే చూడు రూపారి. అవునుల్లా నిజమే. ఇప్పుడు రైతుల పొలాలల్లా సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు. విననికే వింతగున్నా కూడా 100కి 500% నిజముల్లా. అగో అంతగానమేమున్నది పొలంలా అని ఎక్కువగా ఆలోచన చేయకుర్రి. అసలు ముచ్చట ఏందంటే ఇప్పుడు మెడలేసుకునే బంగారం కంటే తినే కూరగాయలే ఎక్కువ పిరమైనాయి. అందుకే మొన్నటిదాకా టమాటాలు అమ్మేటోళ్ళు, ఉల్లిగడ్డలు అమ్మేటోళ్ళు దొంగతనాలు జరుగుతున్నాయని అలా దుకాణాలకు కెమెరాలు పెట్టుకున్నారు కదా, దొంగబడి వేగాలను పట్టుకోనికే. ఇప్పుడు గట్లనే ఎల్లిగడ్డ రైతులు ఆళ్లతో వల్లనే పోతున్నారు. ఇప్పుడు ఎల్లిగడ్డ రేటు చెప్తేనే కండ్లు, చెవులు, ముక్కులు, నోరు ఇట్లా తలకాయకున్న రంధ్రాలు అన్నిటికెంచి నీళ్ళు వచ్చేటట్టున్నది పోర్రి. కిలో ఎల్లిగడ్డ 500 రూపాయలు వలుకుతుందంటే చూడురి మరి ఎట్లున్నదో ముచ్చట. ఇంట్లో ఏ కూర వండినా అల్లం ఎల్లిగడ్డ లేకపోతే ఒక రుచి ఉండదు, పాడుండదు. అన్నిట్లల్లో వాడుడేనా. వాడకం ఎక్కువ, దిగబడి తక్కువ అవుడుతోనే కొండెక్కి కూసున్నది ఎల్లిగడ్డ. ఇక గింత విలువైన సొమ్మును చూసుకుంటా ఊకుంటారా దొంగలు? వాళ్ళు రోజుకో దిక్కున పొలాల మీద పడి ఎత్తుకపోవుడు పెట్టేసరికి ఇక పంటను కాపాడుకోనికే గిట్లా సీసీ కెమెరాల ఉపాయం చేసిర్రట. మధ్యప్రదేశ్ లో ఉన్న చింద్వాడ్ జిల్లా ముఖేద్ ప్రాంతంలో ఉండే ఐదార్ గ్రామంలోని రైతులు.
వీటిని పెట్టిన కాడ నుంచి దొంగతనాలు ఒకటి కూడా కాలేదట. ఇక ఆడ రైతులు పెట్టిన కెమెరాలు కరెంటుతోని కాకుండా సోలార్ విద్యుత్తో నడిచే వాటిని పెట్టుకున్నారట. ఎవరన్నగా కెమెరా ముందు కదిలినట్టు అనిపిస్తే ఎమ్మడే ఇంట్లో ఉన్న అలారం గంట కొడుతూనే ఉంటదట. ఇక గిట్ల కెమెరాలు పెట్టుకుని పంటలు పండిస్తున్న రైతులను చూసి గర్వపడతారో, 6 కాలం కష్టపడి పండించిన పంటను ఎత్తుకపోతున్నగా దొంగ బడివేగాలను తిట్టిపోస్తారో ఇక మీ ఇష్టముల్లా. ఓ అక్క ఎప్పుడు పోతుర్రు? ఇప్పుడెక్కడ ఫుల్ జనాలు ఉన్నారట. మొన్న షెల్లోలు పోయొచ్చిర్రక్క. మేము జాతర వెళ్ళాక పోతాం. మరి మీరెప్పుడు పోతారు? గిట్లుంటుందని తెలిసే మొన్న సంక్రాంతికి పోయి మొక్కులు అప్పచెప్పచ్చినాము అని గిట్లా మాట్లాడుకుంటుర్రు అందరూ మేడారం జాతర గురించి. అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అంటే, తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క సారక్క జాతర షురూ కాకముందే ఒక మన రాష్ట్రమే కాదు చుట్టుపక్కల రాష్ట్రాలకెళ్లి భక్తులు భారీగా వచ్చుకుంటా అమ్మవార్లకు మొక్కులు ముట్ట చెప్తుర్రు. ఇప్పుడే రోజు లక్షలు వస్తే రేపు ముఖ్యమైన జాతర షురూ అయినాక ఎట్లుండాలి జనాల రద్దీ? ఇక అటు దిక్కుకెళ్లి ఎటు చూసినా రోజు భక్తుల రద్దీతోని ట్రాఫిక్లు జామ్ అవుతున్నాయి. రేపు 21కెళ్లి 24 దాకా ముఖ్యమైన జాతర జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొత్త బస్సులు కూడా తెప్పించింది కదా. ఇక దానికోసం రైళ్ల శాఖ ప్రత్యేక రైళ్లను ఫిబ్రవరి 21కెళ్లి 24 వరకు నడుపుతారట. ఇక మేడారం జాతర ఏర్పాట్ల కోసం కేంద్రము 3 కోట్లను కేటాయించిందని చెప్పిన కిషన్ రెడ్డి సారు, ప్రధాని మోదీ ప్రభుత్వం గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, గిరిజన సమాజం సంక్షేమం కోసం పనిచేస్తది అని చెప్పి అందులో భాగంగానే సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినామని చెప్పుకొచ్చిండు. ఇక ఆ రైళ్లు సికింద్రాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ మొదలైన 5 ప్రాంతాలకెళ్లి నడుస్తాయట. 10 రైళ్లు సికింద్రాబాద్ కెళ్లి వరంగల్ కెళ్లి సికింద్రాబాద్ మధ్య, 8 రైళ్లు సిర్పూర్, కాగజ్ నగర్ కెళ్లి వరంగల్ కెళ్లి సిర్పూర్, కాగజ్ నగర్ మధ్య, ఇంకో 8 రైళ్లు నిజామాబాద్ కెళ్లి వరంగల్ కెళ్లి నిజామాబాద్, ఇంకో 2 రైళ్లు ఆదిలాబాద్ కెళ్లి వరంగల్ కెళ్లి ఆదిలాబాద్, 2 రైళ్లు ఖమ్మం కెళ్లి వరంగల్ కెళ్లి ఖమ్మం మధ్య నడుపుతారట. ఈ రైళ్లతోని బెల్లంపల్లి, మంచిర్యాల్, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగాం, గన్పూర్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్, ఆలేరు ఈ చుట్టుపక్కల ఉండే భక్తులకు మస్తు పనిచేస్తాయటనుల్లా. చూసుకోరి మరి. తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తున్నది అంటే ఏమున్నది? ఒక దిక్కు వేడిగా అసెంబ్లీ, ఇంకొక దిక్కు జాతరల హడావిడి నడుస్తుంది అంటారు. అంతేనా? అయితే ఇప్పుడు ఇంకా ఎండాకాలం రాకముందే ఎండలు దంచుతున్నాయి. ఇక జాతర కోసం గుళ్ళకచ్చే భక్తుల తాకిడి సుతా బగ్గా ఉండుతోని యాదాద్రి గూడోళ్ళు ఏం చేసిరో చూడుర్రి. శుభరాత్రి ఎల్లకనే పోయి ఎండలు బగ్గా కొడుతున్నాయి పోర్రి. మధ్యాహ్నం పూట ఇంట్లోకెళ్ళి బయటికి పోతే చిటచిటమంటుంది ఒళ్ళంతా. ఇక ఇప్పుడు తీర్థయాత్రలకు పోయేటోళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే పరీక్షలు వస్తున్నాయి కదా. దేవుడా నేను పరీక్షలు మంచిగా రాయాలి అని మొక్కుకోనికే ఇంట్లో అయ్యవ్వలు పిల్లల్ని తోలుకొని పోతారు. అంతేనా కాదా చెప్పుర్రి? ఇక అడిగి పోయినాక గుళ్ళో మంచిగానే ఉంటది గానీ ప్రదక్షిణల కాడ కింద గుట్టకెళ్ళి పైకి పోయినప్పుడు బగబగమంటాడు సూర్యుడు. ఇక మన కాళ్ళు మామూలుగా కాలవు పోర్రి. ఇగో గట్ల అవుతుందనే యాదాద్రి లక్ష్మీ నరసింహ సాములోరి గుళ్ళ ఒక మంచి ఉపాయం చేసిర్రు. చూడుర్రి గదేందో. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ సాములోరు గుడ్ల ఎండాకాలం వచ్చుడుతోని గుడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎండకెళ్లి ఉపశమనం పొందుడు కొరకు చలువ పందిర్లు, కూల్ పెయింట్, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేసిర్రు ఆలయ అధికారులు. ये गाड़ियों के पास
చూసిర్రా నడకదారి ఎండ తీవ్రతకు భక్తులకు కాళ్ళు కాలకుండా వైట్ కూల్ పెయింట్ బండల మీద పూసిర్రు. గతనే 150 రూపాయల ప్రత్యేక దర్శనం ఇంకా బ్రేక్ దర్శనంకి వెళ్లి పోయే భక్తుల కోసం ప్రత్యేక చలువ పందిర్లు ఏర్పాటు చేసిర్రు. ఓ ఎండకు భయపడి ఏం పోతాంలే అనుకునేటోళ్ళు ఏం బుగులు పడకుర్రి, కులాసాగా పోయిరారి. ఇప్పుడు సోషల్ మీడియాలో బగ్గా చక్కర్లు కొడుతున్న ఒక వీడియోని తెచ్చిన ఉల్లా సినిమాలలో తప్ప బయట ఎక్కడ చూడని జంతువు ఒకటి వచ్చింది. దాన్ని మీక్స్తో చూపెడదామని పట్టుకొచ్చిన. ఇక ఆ వీడియో చూసుకుంటా మిగిలిన ముచ్చటైతే చెప్పుకుందాం పార్రి. అడవులలో ఉన్న చెట్లన్నీ కొట్టేస్తే అక్కడ బతికే జీవులన్నీ మన ఊర్లకు మన వాడలకు మన ఇంట్లకు కూడా వస్తున్నాయి. దినం మనం చూస్తూనే ఉన్నాం ఈ ముచ్చట. ఇగో ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా చూడుర్రి. RRR సినిమాలో ఎన్టీఆర్ ఫైట్ చేసేది దీంతోనే కాదు. వామ్మో ఇంట్లోకే వచ్చిందిగా డైరెక్ట్ గా. మళ్ళీ పారి చూద్దాం పారి. హాయిగా ఎట్లొచ్చిందో ఏమో గాని నల్ల చిరుత ఒకటి ఒక ఇంటికాడికి వచ్చి చక్కర్లు కొట్టిందుల్లా ఇంటి మెయిన్ డోర్కి వెళ్ళే అది అట్లా హూందాగా నడుచుకుంటా పోయింది. ఆ టైంలో ఎవరన్నా తలుపు తీస్తే పరిస్థితి ఏందో ఊహించుకుంటేనే ఒళ్ళు జల్లుమంటుంది పోర్రి. తమిళనాడులో నీలగిరి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను IFS అధికారి పర్వీన్ కశ్వాన్ ఆయన ట్విట్టర్ పిటలో పోస్ట్ చేసిండట. ఆ పర్వీన్ అనటైనా నిన్న ఈ వీడియోను పోస్ట్ చేస్తే ఇప్పటిదాకా 1.39 లక్షల మందికి మీదనే చూసిర్రట. ఎవరైనా మీ ఇంటికి ఇలా సందర్శిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నల్ల చిరుతలు ఎక్కడ కనిపిస్తాయో తెలుసా అని ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టిండు. ఇక వీడియోను చూసిన నెటిజన్లు కమెంట్లు బగ్గనే పెడుతున్నారు. చూడనికే భయంగా ఉన్నా అందంగా ఉంది అని ఒకరు కామెంట్ పెడితే బ్లాక్ ప్యాంథర్ ను ఒక్కసారైనా చూడాలని ఎంతో మంది తమ జీవితాంతం అడవులలో గడుపుతూ ఉంటారు. కానీ వీరు లక్కీ ఇది చాలా సాధారణంగా ఇలా ఇంటి ముందు చక్కర్లు కొట్టింది అని ఇంకొకరు కామెంట్ పెట్టారు. ఇంత చక్కని వీడియో షేర్ చేసినావు అనుకుంటా పర్వీన్ కు థ్యాంక్స్ చెప్తున్నారు. గొప్ప మనసు చాటుకున్నాడు సీఎం రేవంత్ సారు. అసెంబ్లీలో కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిండు. మేడారంకు ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లు. కేంద్రం కేటాయించింది 3 కోట్ల రూపాయలు. స్థిరమైనయంట ఎల్లిగడ్డ ధరలు. అందుకే పొలంలో పెట్టిండట సీసీ కెమెరాలు. ఇవి ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.